హాయ్ టు ఎవ్రీబడి. ఈ వీడియో ద్వారా వాట్సాప్లో వచ్చినటువంటి ఒక కొత్త ఫీచర్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేమిటంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం నిత్యము మీడియా ద్వారా వింటూ ఉన్నాం. ఏఐ ద్వారా కలిగేటువంటి పెనుమార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయో, సమాచార సేకరణ ఎంత సులభతరం కాబోతుందో వార్తాపత్రికల ద్వారాను అలాగే టీవీల మాధ్యమాల ద్వారాను మనం తెలుసుకుంటూనే ఉన్నాం. అలాంటి ఏఐ టెక్నాలజీని మెటా ఏఐ రూపంలో ఇప్పుడు వాట్సాప్లోకి అందుబాటులోకి వచ్చింది. కొత్త వెర్షన్ని డౌన్లోడ్ చేసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సమాచారాన్ని సులువుగా పొందవచ్చు. అంతేకాకుండా మనం ఒక ఇమేజ్ పేరు టైప్ చేయగానే ఆ ఇమేజ్కి సంబంధించినటువంటి బొమ్మ కూడా మన ముందు ప్రత్యక్షం అవుతుంది. అలాగే మన మదర్ టంగ్లో, మాతృభాషలో ఇచ్చినటువంటి సెర్చ్ని ఇంగ్లీష్లోకి సమాచారాన్ని అందజేస్తుంది. రాబోయే రోజుల్లో ఎవరి మాతృభాషలోనే వారికి సమాచారం అందేటువంటి సౌలభ్యం ఉందనే విషయం తెలియపరుస్తుంది. ఎన్నో కొత్త ఫీచర్స్ను వాట్సాప్ నిబిడీకృతం చేసుకుంటుంది. అందులో భాగంగా వచ్చినటువంటి సరికొత్త ఫీచరే మెటా ఏఐ. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇక్కడ నేను సెర్చ్ బాక్స్లో ఒక ఇమేజ్ పేరును టైప్ చేస్తున్నాను. హార్స్ అని టైప్ చేశాను. టైప్ చేయగానే సెర్చ్ ఇంజిన్లో అది సెర్చ్ ఇంజిన్లో మనం హార్స్ ఇమేజ్ డౌన్లోడ్ అవటం చూడవచ్చు. అలాగే తెలుగులో సమాచారాన్ని మనం ఇక్కడ టైప్ చేసినట్లయితే సంబంధిత సమాచారం మనకి ఇంగ్లీష్లో అందజేస్తుంది. గమనించండి, మనం ఏదైతే వర్డ్ టైప్ చేశామో దానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం ఇంగ్లీష్లో, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు లభ్యమవుతున్నాయి. నేను అమ్మ అని టైప్ చేశాను, అది ఇంగ్లీష్లో, దానికి సంబంధించినటువంటి సమాచారం అంతా విస్తృతంగా ఇవ్వటం జరుగుతుంది. అలాగే మనం వీడియోస్ని అలాగే MP3 సాంగ్స్ని కూడా ఇక్కడ పొందేటువంటి సౌలభ్యం ఉంది. కాబట్టి ఈ చక్కని సదుపాయాన్ని అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.